ఐపీఎల్ తరహాలో తెలంగాణ క్రికెట్కు సరికొత్త గుర్తింపు తీసుకురావాలని హెచ్సీఏ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీ20 లీగ్ టోర్నీ మరో 2 గంటల్లో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో పాలమూరు వారియర్స్, ఖమ్మం ఛాలెంజర్స్ జట్లు తలపడనున్నాయి. లీగ్కు మరింత క్రేజ్ తెచ్చేందుకు యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండను అంబాసిడర్గా నియమించింది. శ్రీనిధి యూనివర్సిటీ టైటిల్ స్పాన్సర్గా ఉన్న టోర్నీ ఆరంభ వేడుకలు అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఫ్రాంచైజీ టోర్నీగా నిలవనున్న టీ20 లీగ్కు సంబంధించి సమగ్ర వివరాలతో మా ప్రతినిధి నాగార్జున గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి టీ20 లీగ్ మరికొద్ది సేపట్లో గ్రాండ్గా స్టార్ట్ కాబోతుంది. ఇందుకోసం హెచ్సీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. సో అందరూ ఈ టీ20 యాజమాన్యం సహా అందరూ ఏర్పాట్లు దీన్ని గ్రాండ్గా లాంచ్ చేసేందుకు ముందుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ యాక్షన్ స్టార్ట్ కాబోతుంది. 5:30 నుంచి మనకి ఈవెంట్ షెడ్యూల్ ప్రకారం 5:30కి తమన్ మ్యూజిక్ కాన్సర్ట్, ఆ తర్వాత కొన్ని తెలంగాణ సాంప్రదాయాన్ని తెలిపే విధంగా, ప్రతిబింబించే విధంగా కొన్ని ఈవెంట్స్ ఇక్కడ నిర్వహించబోతున్నారు. కొన్ని దప్పు వాయిద్యాలు నిర్వహించబోతున్నారు. దాంతోపాటుగా మ్యూజిక్ కంటెంట్తో పాటు అలాంగ్ విత్ డ్యాన్సెస్ కూడా ఇందులో ఉండబోతున్నాయి. దీంతోపాటు వివిఎస్ లక్ష్మణ్ కూడా ఈ మ్యాచ్కి హాజరవుతారు. మొదటగా వివిఎస్ లక్ష్మణ్ బ్యాటింగ్ చేస్తే విజయ్ దేవరకొండ బౌలింగ్ చేస్తే దీని ద్వారా ఈ లీగ్ని ప్రారంభిస్తారని మనకి ప్రస్తుతం ఉన్నటువంటి షెడ్యూల్లో కొన్ని అన్నిటి మార్పులు ఉండొచ్చని టీ20 యాజమాన్యం చెప్తుంది. సో ఇప్పుడు వరకు ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే విజయ్ దేవరకొండ అండ్ వివిఎస్ లక్ష్మణ్ వస్తారు. దాంతోపాటుగా ప్లేయర్స్ అందరూ, అన్ని జట్లకు సంబంధించినటువంటి ప్లేయర్స్ అందరూ ట్రోఫీ ఈ మధ్యలో ఉంచి ఈ ట్రోఫీకి అటువైపు రెండు వైపులా కూడా ప్లేయర్స్ని, అన్ని జట్ల ప్లేయర్స్ని అండ్ కెప్టెన్స్ అలాంగ్ విత్ కెప్టెన్స్తో నిలబెట్టి సో ఒక ఫోటోషూట్, ఆ తర్వాత మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. 6:45కి మొదటి మ్యాచ్కి సంబంధించి పాలమూరు స్ట్రైకర్స్ అండ్ ఖమ్మం ఏసెస్ ఈ రెండు మ్యాచ్లకు సంబంధించినటువంటి 6:45కి టాస్ అండ్ 7:15కి మ్యాచ్ స్టార్ట్ అవుతుందని ప్రస్తుతం మనకున్నటువంటి షెడ్యూల్. సో దీనిలో కొంచెం మొదటి ఆరంభ ఈవెంట్ కాబట్టి సో ఈవెంట్లో కొంత టైం అటు ఇటు అవ్వచ్చని చెప్పారు. సో ఓవరాల్గా అయితే తెలంగాణలో దీన్ని కొంచెం లేట్గా స్టార్ట్ అయినా సరే చాలా గ్రాండ్గా నిర్వహించేందుకు అటు హెచ్సీఏ అండ్ టీ20 ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. ఇప్పటికే సుమారు 11,000 మందిని సీటింగ్ ఏర్పాటు చేసే విధంగా గ్యాలరీకి సంబంధించిన టికెట్స్ అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఇవన్నీ డిస్ట్రిక్ట్ యాప్ నుంచి చేశారు. 49 అండ్ 99 రూపీస్గా వీటిని చేశారు. దీంతో పాటుగా కొన్ని కాంప్లిమెంటరీ సంబంధించినటువంటి టికెట్స్. సో ఓవరాల్గా ఒక 10,000 మందికి పైగా ఈరోజు హాజరవుతారనేది టీ20 అండ్ హెచ్సీఏకి సంబంధించినటువంటి అంచనా. సో దీనికి అనుగుణంగానే పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. సుమారు 150 మంది పోలీసులని బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనంగా మరొక 30 మంది ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉన్నట్టుగా తెలిపారు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతిభని వెలికితీసే విధంగా చాలా గ్రాండ్గా నిర్వహించేందుకు మొదటి నుంచి కూడా ఈ టీ20 అనౌన్స్ చేయడం, ఆ తర్వాత ఆక్షన్, ఈ టీంకి సంబంధించినటువంటి బెడ్డింగ్, తర్వాత ఆక్షన్ ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. ఈ ఆక్షన్ పూర్తయిన తర్వాత 3 వారాల్లోనే ఈ మెగా ఈవెంట్ ప్రారంభంగా అవుతుండడంతో అన్ని జట్ల ఫ్రాంచైజీలు వాళ్ళ టీమ్స్కి సంబంధించినటువంటి ప్లేయర్లతోటి ఎప్పుడూ టచ్లో ఉంటూ వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్, ఇతర కార్యక్రమాల్లో మునిగిపోయారు. సో ముఖ్యంగా ఫేవరెట్గా బరిలోకి దిగినటువంటి హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కూడా తీవ్రంగా సాధన చేస్తుంది. ఈ మ్యాచ్ ఈరోజు ఖమ్మంతో పాటుగా పాలమూరు స్ట్రైకర్స్ తోటి ఈ మ్యాచ్ మొదటి మ్యాచ్ ఉండగా 23వ తేదీన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ మొదటి మ్యాచ్ పాలమూరు స్ట్రైకర్స్ తోటి ఆడనుంది. సో ఓవరాల్గా అయితే ఈ టీ20 లీగ్ని గ్రాండ్ సక్సెస్ చేసేందుకు అటు ఫ్రాంచైజీ నుంచి కూడా, ఇటు టీ20 ఫ్రాంచైజీ నుంచి కూడా ఎంతో సహకారం ఉంటుందని టీ20కి సంబంధించినటువంటి గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ఆగంరావు కూడా తెలపడం జరిగింది. సో ఇప్పుడు ఈ మ్యాచ్ నిర్వహించేది మరికొద్ది సేపట్లో ఈ తమన్కు సంబంధించిన లైవ్ కాన్సెప్ట్, ఆ తర్వాత నెక్స్ట్ విజయ్ దేవరకొండ అండ్ వివిఎస్ లక్ష్మణ్ గ్రౌండ్లోకి వస్తారు. ఆ తర్వాత మ్యాచ్కి సంబంధించిన టాస్, ఇతర కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయని మనకి యాజమాన్యం చెప్తుంది. ఓ టు యూ.